ఓకే, ప్రాణాయామ. ప్రాణాయామ అంటే అందరికీ తెలిసింది కదా, ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఓకే, ప్రాణాయామం అంటే అసలు ఏంటి? ఒక మన ప్రాణశక్తిని ఒక సీక్వెన్స్ ఆర్డర్ లో ఉంచడాన్ని ప్రాణాయామం అంటారు. ప్రాణశక్తిని క్రమబద్ధంగా ఉంచుకోవడాన్ని ప్రాణాయామం అంటారు. సో అసలు మనం ప్రాణాయామం ఎందుకు చెయ్యాలి, దేనికోసం చెయ్యాలి? ఓకే, మనం ఎందుకు చేస్తాం ప్రాణాయామం? మనం ఇమ్యూన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవ్వడానికి చేస్తాం. అసలు ఎలా ఇంప్రూవ్ అవుతుంది ప్రాణాయామం చేస్తే? దేని వల్ల ఇంప్రూవ్ అవుతుంది అంటే, మన గ్లాండ్స్, మన థైరాయిడ్ గ్లాండ్, పారాథైరాయిడ్ గ్లాండ్, అడినల్ గ్లాండ్, ప్రతి గ్లాండ్ కూడా యాక్టివేట్ గా పనిచేసి అవి వాటి వర్క్ ఇంప్రూవ్ చేస్తాయి. సో మన గ్లాండ్స్ కూడా వర్క్ ఇంప్రూవ్ చేసుకొని వాటి హార్మోన్స్ సరిగ్గా రిలీజ్ అవ్వడం వల్ల మనకి ఇమ్యూన్ సిస్టమ్ అనేది పెరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మన లంగ్ కెపాసిటీ. మనం డైలీ తీసుకునే గాలి కన్నా, బ్రీత్ కన్నా మన లంగ్స్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మన లంగ్ కెపాసిటీ ఇంక్రీజ్ అవడం వల్ల వీ కెన్ టేక్ మోర్ బ్రీత్. ఓకే, సో దెన్ మనం ఎలా ఉంటాము? అప్పుడు కూడా మన ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది కదా. మనకి మెయిన్ ఏంటిది? బ్రీత్ కదా. సో బ్రీత్ మంచిగా ఉన్నప్పుడు, మనం బ్రీత్ మంచిగా తీసుకోగలిగినప్పుడు ఆటోమేటికల్లీ మన బాడీ సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది, ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా వర్క్ అవుతుంది. సో దాని వల్ల అలా అది వర్క్ అయినప్పుడు ఏమవుతుంది? మన బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్ని బయటకు వచ్చేస్తాయి. వ్యర్థ పదార్థాలు, టాక్సిన్స్ అంటే ఏమంటారు, విష పదార్థాలు, అవన్నీ బయటికి రావడానికి ఈజీగా ఉండేసి ఆటోమేటికల్లీ మనకి బయటకు వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు అవి మన గ్లాండ్స్ ఇవి దేనికి వర్క్ చేస్తావి అంటే, మన బాడీలో ఉన్న ఈ టాక్సిన్స్ ని బయటికి తీసుకురావడానికి ఎక్కువ యూజ్ అవుతాయి. అంటే చెమట రూపంలో కానీ, యూరిన్ రూపంలో కానీ, అలాగా అలా బయటకు వచ్చినప్పుడు అవి కూడా ఆ టాక్సిన్స్ అన్ని బయటికి రావాలి అంటే ఈ గ్లాండ్స్ అనేది సరిగ్గా వర్క్ అవ్వాలి కదా. సో వాటి పని అవి చెయ్యాలి కాబట్టి మనం ఆ, మనం ఈ ప్రాణాయామం చేయడం వల్ల దాన్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ మన టిష్యూస్, మన సెల్స్ అన్ని కూడా బాగా ఏమైతే పనిచేస్తుంది. పనిచేస్తాయి. వాటి వల్ల ఏమవుతుందంటే మన సెల్స్ అంటే, మన సెల్స్ ఏమేమి ఉంటాయి? రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ అండ్ ప్లేట్లెట్స్, ఇలాగా మన సెల్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. సెల్స్ ఇంప్రూవ్ అయినప్పుడు ఆటోమేటికలీ మన ఇమ్యూన్ సిస్టమ్ బూస్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మజిల్స్, మజిల్ స్ట్రెంగ్త్ కూడా పెరుగుతుంది. మన బాడీలో ఉన్న మజిల్ స్ట్రెంగ్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో వీటన్నిటి వల్ల ఏమవుతుంది? మన బాడీలో ఉన్న ప్రతి ఆర్గాను, ప్రతి హార్మోన్ కరెక్ట్ గా వర్క్ అవుతుంది అని అంటే, దానివల్ల మనకి ఏమవుతుంది? మనకి తెలియకుండానే మన ఎనర్జీ అనేది బూస్టప్ అవుతుంది. ఎస్ అన్నా? ఎస్, సో బూస్టప్ అవుతుంది. యా, సో మనం ఈ ప్రాణాయామం అనేది క్రమం తప్పకుండా చేయాలి. మనకి 1 డే 2 డేస్ లో రిజల్ట్ అనేది తెలియదు. కంటిన్యూస్ గా చెయ్యండి. మీరు 1 మంత్ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నారు, అలా కంటిన్యూస్ గా చేయండి, మీకే తేడా తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ దీని వల్ల ఏంటి? మనం మెయిన్ ఇష్యూ ఏంటి? మన మనం ప్రశాంతంగా ఉండాలి, పీస్ఫుల్ గా ఉండాలి, మన మైండ్ రిలాక్స్ గా ఉండాలి. సో ఇవన్నీ మనకి ప్రస్తుతం ఉన్న జనరేషన్ లో, ప్రస్తుతం ఉన్న దానికి ఏమవుతుంది? అన్నిటికీ ప్రెషర్స్ ఎక్కువైతా ఉన్నాయి. ఇంట్లో ప్రెషర్స్ కానీ, బయట ప్రెషర్స్ కానీ, మన పిల్లలు, వాళ్ళ ఫ్యూచర్ అని ఇంకేయో ఆలోచనలన్నీ మనకు వస్తూ ఉంటాయి. సో ఆ ఎమోషన్స్ ని కంట్రోల్ చేసే దానికి కూడా ప్రాణాయామం యూజ్ అవుతుంది. ఎమోషన్స్ కూడా కంట్రోల్ అయ్యి అవి ఎలా మేనేజ్ చేయాలి, మన ఎమోషన్స్ మనం ఎలా మేనేజ్ చేసుకోవాలి అనేది కూడా మనకి తెలుస్తుంది. ఓకే, ఇప్పుడు బ్రీత్ కి అంటే, మనం పుట్టినప్పుడు మనం ఫస్ట్ చేసే పని బ్రీత్ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనం పు- చనిపోయేటప్పుడు చేసే పని బ్రీత్ వదిలేయడం. సో మన పుట్టుక, చావు అనేది కూడా మన బ్రీత్ తోనే లింక్ అయి ఉంటాయి. అంత ఇంపార్టెంట్ మనకి బ్రీత్ అనేది. ఎస్ అన్నో? ఎస్. ఎస్. సో బ్రీత్, మన పుట్టుక చావు కూడా మన బ్రీత్ తోనే లింక్ అయినాయి. మనకు ఎంత ఇంపార్టెంట్ అనేది బ్రీత్ మనకు తెలుస్తుంది. సో బ్రీతింగ్ చే ఐ మీన్ బ్రీత్ చేస్తాము అంటే, బ్రీతింగ్ అంటున్నారు, మనం రెగ్యులర్ గా చేస్తున్నాం కదా అంటే, మనం రెగ్యులర్ గా చేసే బ్రీత్ ఓకే,
ఓకే, కానీ ఇప్పుడు మనం చేసే బ్రీత్ ఏంటి, మనం చేసే బ్రీతింగ్ మీద మనం ధ్యాస ఉంచి చేస్తున్నాం. రెగ్యులర్ గా ఆటోమేటిక్ గా బ్రీత్, మనం ఏ పని చేసినా ఏ పని చేయకపోయినా, మనం ఒక పని ఆలోచించి చేసినా ఎలా చేసినా కానీ బ్రీత్ అనే దాని మీద ఆలోచన పెడతామా? ఇప్పుడు బ్రీత్ తీసుకోవాలి, కొంచెం సేపులో బ్రీత్ తీసుకోవాలి, కొంచెం ఆగి రేపు బ్రీత్ తీసుకోవాలి అనేది ఏమన్నా పెడతామా మనం? చేస్తాను. పెట్టాం. పెట్టాం కదా, పెట్టాం. ఆటోమేటిక్ గా బ్రీత్ అనేది మనకి జరిగిపోతూ ఉంటుంది. అప్పుడు ఇప్పుడు మనం చేసే బ్రీత్ ఏంటి అంటే మనం దాని మీద ధ్యాస ఉంచుతున్నాం. మనం ప్రాణాయామం మీద ధ్యాస ఉంచి, శ్వాస మీద ధ్యాస ఉంచి చేస్తున్నాం. సో మనం చేసే ఈ 1 అవర్ కూడా మనం శ్వాస మీద ధ్యాస ఉంచి చేస్తే మనకి డే మొత్తం యూస్ అవుతుంది ఈ బ్రీత్. మనం మెడిటేషన్ చేస్తాము, ప్రాణాయామస్ చేస్తాము, సమ్ క్రియాస్ చేస్తాము. సో వాటి వల్ల బ్రీతింగ్ పవర్ అనేది, లంగ్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఇప్పుడు కరోనా టైంలో ఎక్కువ మంది సఫర్ అయ్యారు, చాలా మంది. మన దేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం సఫర్ అయ్యారు. ఓకే, అది దేనికి ఎఫెక్ట్ అయింది ఎక్కువ? బ్రీత్. లంగ్స్ కదా. సో లంగ్స్. లంగ్స్, యా లంగ్స్. లంగ్స్ కి ఏంటి, దానికి ఏం అవసరం? బ్రీత్. మన బ్రీత్, మనం ఇప్పుడు చేసాము కూడా, ప్రాణాయామస్ చేసాము, మెడిటేషన్స్ చేసాము, సమ్ ఎక్సర్సైజెస్ చేసాము మన బాడీ ఫిట్నెస్ కోసం స్ట్రాంగ్ గా. అప్పుడైతే అందరూ ఇంకా ఏంటి, మన మీద మనకి ఇబ్బంది, ఐ మీన్ ఏమంటారు, సఫర్ అవ్వకూడదని, మనం మంచిగా ఉండాలని ప్రతి ఒక్కళ్ళం చేసాము అప్పుడైతే. సో అప్పుడు మీరు చూసుకుంటే చాలా హెల్దీగానే ఉండుంటారు. అప్పుడు ఒక భయం ఉన్నా కానీ ఒక హెల్దీనెస్ అనేది ఉంటది. ఆ భయంలో తెలియకపోవచ్చు కానీ ఉంటాము. అలానే రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తే మాత్రం మనం ఎప్పుడైనా సరే, ఇప్పుడు ఏదన్నా వచ్చింది, ఒక సమస్య వచ్చింది, అప్పుడు స్టార్ట్ చేయడం కాదు, మనం ముందు నుంచే స్టార్ట్ చేసి రెగ్యులర్ గా ఒక డేలో 1 అవర్ కేటాయించుకొని రెగ్యులర్ గా చేస్తే మాత్రం మనం హెల్దీగా ఉంటాము, ఫిట్ గా ఉంటాము, మన ఇమ్యూన్ సిస్టమ్ కూడా బూస్ట్ అవుతుంది. ఇప్పుడు మనం రోజు చేసే ఒక పనిలో ఇది కూడా ఇంక్లూడ్ చేయండి మీరు. ఓకే, ఒక ఇంక్లూడ్ చేసి డైలీ ప్రాక్టీస్ చేయండి, రిజల్ట్ అనేది మీకు ఆటోమేటికల్లీ తెలుస్తుంది. ఓకేనా? అండ్ మనం ఉండాల్సింది ఎలాగా? లీవ్ ఇన్, చెప్పండి, లీవ్ ఇన్ ఎలా ఉండాలి? ప్రెసెంట్. బ్రీత్. చెప్పట్లేదు. లీవ్ ఇన్ ప్రెసెంట్. నేను ఇన్ని ఎస్. టైమ్స్ చెప్తున్నాను, డైలీ డైలీ నేను రిపీట్ చేస్తున్నాను. నేను డైలీ ఎందుకు రిపీట్ చేస్తున్నాను అంటే మీకు ఆటోమేటిక్ గా ఇంక్లూడ్ అయిపోవాలి బ్రెయిన్ లోకి, అందుకే రిపీట్ చేస్తున్నాను. మీకు తెలిసినప్పుడే కదా చెయ్యాలి అన్న ఆలోచన వచ్చేది. ఏదో నేను చెప్తున్నాను మీరు చేస్తున్నారు అన్నట్లు కాదు కదా. మీరు ప్రాక్టీస్ చెయ్యాలి అంటే మీకు దాని ప్రయోజనాలు ఏంటి, దాని వల్ల యూజెస్ ఏంటి అనేది తెలిస్తే ఇంకెక్కువ ఎఫిషియెంట్ గా చేయగలుగుతారు. సో అందుకే నేను డైలీ మార్నింగ్ ముందు దీని గురించి చెప్పిన తర్వాత క్లాస్ స్టార్ట్ చేసేది 3 hours. ఓకే, లీవ్ ఇన్ ప్రెసెంట్. ఎగ్జాంపుల్ ఎవరు లీవ్ ఇన్ ప్రెసెంట్ లో? కిడ్స్ కిడ్స్ కిడ్స్, యా, ఇట్స్. పిల్లలు. యా, పిల్లల్ని అబ్జర్వ్ చేస్తే వాళ్ళు లీవ్ ఇన్ ప్రెసెంట్ లోనే ఉంటారు. ఈ రోజు జరిగిన సిచ్యువేషన్, ఈ క్షణం జరిగిన, ఈ రోజు కూడా కాదు, వాళ్ళు ఈ క్షణం ఉన్న సిచ్యువేషన్ లోనే ఉంటారు. యా, నెక్స్ట్ సెకండ్ కి వాళ్ళు ఉండరు, వాళ్ళు ఆ సాడ్నెస్ లో ఉండరు, వాళ్ళు దాన్ని క్యారీ ఫార్వర్డ్ చెయ్యరు ముందుకి. అలాగా మనం కూడా నేర్చుకోవాలి. సో అది కూడా క్యారీ ఫార్వర్డ్ చేయకుండా ఎక్కడిదక్కడ వదిలేసి మనం పీస్ఫుల్ గా హ్యాపీగా ఉండే ఉండే ప్రక్రియ కూడా ఈ ప్రాణాయామం వల్ల జరుగుతుంది. ఎలా జరుగుతుంది అది మనకు తెలియదు. ఇట్స్ ఏ వండర్, ఆటోమేటికల్లీ జరిగిపోతుంది. వి కెన్ మేనేజ్ అవర్ ఎమోషన్స్. ఎస్ ఆర్ నో? సో ఆటోమేటికల్లీ అది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, వాళ్ళు యాక్టివ్ గా ఎనర్జీగా ఎందుకు ఉంటారు? వాళ్ళు ఎక్కువసేపు ఆనందంగా ఉంటారు. ఎక్కువ మనం చూసుకుంటే మన టైం పీరియడ్ లో, మనం పుట్టినప్పటి నుంచి చనిపోయేదాకా చూసుకుంటే చిన్నప్పుడు ఎక్కువ నవ్వుతాం మనం. ఎస్, ఏజ్ పెరుగుతా ఉంటే గోల్డెన్ ట్రిప్. నవ్వు తగ్గుతా ఉంటుంది. నవ్వు అనేది ఒక యోగం. నవ్వడం రాకపోవడం ఒక ఏదో అంటారు కదా, రోగం. నవ్వడం ఒక రోగం, నవ్వడం రాకపోవడం ఒక రోగం. రోగం, యా. చూసారా, నవ్వు అనేది ఒక యోగం.
మనం ఆ యోగాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలి. డైలీ మనం హ్యాపీగా ఉంటే మనం ఆటోమేటిక్ గా ఆనందంగా ఉంటాం కదా, సంతోషంగా ఉంటాం. ఓకే, మనకు కావాల్సింది ఏంటి? ఇప్పుడు మన బ్రీత్ ని మనం అబ్జర్వ్ చేస్తే, మనం నవ్వినప్పుడు బ్రీత్ ఎలా ఉంది? ఓకే, మనం సాడ్ గా ఉన్నప్పుడు మన ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, మన బ్రీత్ ఎలా ఉంటుంది తెలుస్తుంది కదా తేడా మనకి. నవ్వినప్పుడు పీస్ఫుల్ గా ప్రశాంతంగా బ్రీత్ వెళ్ళిపోతుంది, అసలు ఎలాంటి ఇబ్బంది ఉండదు. మనం సాడ్ గా ఉన్నప్పుడు అదొక టైప్ ఆఫ్ ఇబ్బంది. ఆ బ్రీత్ తీసుకోవడం కూడా మనకి ఇబ్బందే బేసికల్లీ. ఎస్ ఆర్ నో? ఎస్. ఎస్. సో మనం మనం మన జీవితం చిన్నది, వాటర్ లో బుడగ లాంటిది. మనం ఉన్న కొంతకాలం అన్నా హ్యాపీగా ఆనందంగా ఉందాం. ఎప్పటి వరకు ఉంటే అప్పటికి మనకు తెలియదు రేపు ఏమవుతుందో, రేపు కాదు నెక్స్ట్ సెకండ్ ఏమవుతుందో కూడా మనకు తెలియదు. సో మనం ఉన్నంత వరకు హ్యాపీగా మన పిల్లల్నే మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి, ఇంప్రెషన్ గా వాళ్ళనే తీసుకొని మనం ముందుకెళ్ళాలి. మన పిల్లల్లో నేర్చుకోవాల్సినవి బేసికలీ చాలా ఉంటాయి. మనము చిన్నప్పుడు అలానే ఉన్నాము. పెద్ద అవుతా ఉంటే ఆ ప్రెషర్ ఈ ప్రెషర్ అది ఇది 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 ఏదని ఏదేదో ఆలోచించుకుంటూ ఏదో ప్లాన్స్ చేస్తాం. చివరికి అవన్నీ మటాష్ దృశ్యం ఏమవ్వో. మనం ఏదనుకుంటే అది అవ్వదు. సో మనం అనుకోవాల్సింది ఏంటి అంటే ఎప్పుడు హ్యాపీగా ఉండాలి, హెల్దీగా ఉండాలి. ఓకే, హెల్దీగా ఉంటే ఆటోమేటికలీ హ్యాపీగా ఉంటాం, హ్యాపీగా ఉంటే ఆటోమేటికలీ హెల్దీగా ఉంటాం. అన్ని ఇంటర్లింక్, ఆ రెండు ఇంటర్లింక్డే కదా. హ్యాపీగా ఉండండి, మీకు ఏ ఫీవర్ వచ్చినా ఏదొచ్చినా తగ్గిపోతుంది తొందరగా. హెల్దీగా ఉండండి, హెల్దీ డైట్ తీసుకొని ఎక్సర్సైజెస్ చేస్తూ హెల్దీగా ఉండండి. మీరు ఎంత చిరాకులో ఉన్నా ఆటోమేటికల్లీ మీకు అది ఆ ఎమోషన్ కన్వర్ట్ అయిపోతుంది హ్యాపీనెస్ గా. కన్వర్ట్ అయిపోయి మీరు ఏ వర్క్ అన్నా ఈజీగా చేయగలుగుతారు. ఓకే, సో ఇవన్నీ బ్యాలెన్స్ చేసే ఒక అద్భుతమైన ప్రక్రియ ఏంటిది? ప్రాణాయామం అండ్ మెడిటేషన్. మెడిటేషన్. ఓకే. 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 ఓకే, we will start exercises. Sorry, pranayamas now. Close your eyes. టైం 5:20 అయింది. సో మనం మినిమం చేద్దాం ఈ రోజు, లేట్ అయిపోయింది కదా. క్లోజ్ యువర్ ఐస్. ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి, నెమ్మదిగా వదలండి. మరొక దీర్ఘమైన శ్వాస తీసుకోండి, నెమ్మదిగా వదలండి. Now breathe in, breathe out. Om. Breathe in, breathe out. Om. Breathe in, breathe out. Om. కళ్ళు మూసుకొనే ఉండండి. మనం ఇప్పుడు భస్త్రికా ప్రాణాయామం చేద్దాము. పిడికిలి వదులుగా, భుజాల ఎదురుగా చేతులు ఉంచుదాము. వజ్రాసనంలో కూర్చోగలిగిన వాళ్ళు వజ్రాసనంలో కూర్చోండి. ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి, నెమ్మదిగా వదలండి. మరొక దీర్ఘమైన శ్వాస తీసుకోండి, అతి నెమ్మదిగా వదలండి. Start. Breathe in, out, 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 in, out,
in, out, in, out, in, out, in, out, in, out, in, out, in, out, in, out, in, out, in, out, in, out, in, out. కళ్ళు మూసుకొని ఉండండి. మీ అరచేతులు మీ తొడల పైన ఉంచండి, ఫేసింగ్ టు సీలింగ్. మీ బాడీలో కలిగే చేంజెస్ ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ఎక్స్క్యూజ్ మీ. నెక్స్ట్ సెకండ్ రౌండ్ ఆఫ్ భస్త్రిక చేద్దాము. పిడికిలి వదులుగా, భుజాలు ఎదురుగా, చేతులు ఉంచుదాము. ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి. నెమ్మదిగా వదలండి. మరొక దీర్ఘమైన శ్వాస తీసుకోండి. అతి నెమ్మదిగా వదలండి. స్టార్ట్ చేద్దాం. బ్రీత్ ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, అవుట్, ఇన్, out, in, 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 out. కళ్ళు మూసుకొనే ఉండండి. మీ అరచేతులు మీ తొడల పైన ఓపెన్ చేసి పెట్టండి. హ్యాండ్స్ షుడ్ బి ఫేసింగ్ టు సీలింగ్. కళ్ళు తెరవద్దు. మీ బాడీలో కలిగే చేంజెస్ ని అబ్జర్వ్ చేస్తూ ఉండండి. మనం థర్డ్ రౌండ్ ఆఫ్ భస్త్రిక చేద్దాము. పిడికిలి ఉరులుగా, భుజాల ఎదురుగా, చేతులు ఉంచుదాము. నార్మల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. One more normal breath in, breathe out slowly. Start. Breathe in, out, 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 in, out. కళ్ళు మూసుకొని ఉండండి. మీ బాడీలో కలిగే చేంజెస్ ని అర్థం చేస్తూ ఉండండి. వజ్రాశ్రమంలో ఉన్న వాళ్ళు నిదానంగా సుఖాసనాకి రండి. మనము ఇప్పుడు కపాలభాతి ప్రాణాయామం చేద్దాము. మీ అరచేతులు మోకాళ్ళపై మూసి ఉంచండి. మీ మోకాళ్ళని అరచేతులతో. బ్యాక్ బోన్ స్ట్రైట్, నెక్ స్ట్రైట్. క్లోజ్ యువర్ ఐస్. ఫస్ట్ నార్మల్ బ్రీత్ తీసుకుందాము. టేక్ నార్మల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. One more normal breath in, breathe out slowly. అందరం కలిసి ఉత్సాహంతో స్టార్ట్ చేద్దాం. అవుట్, అవుట్, అవుట్,
out, 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 out. కళ్ళు మూసుకొని ఉండండి. మీ అరచేతులు ఓపెన్ చేసి మీ తొడల పైన ఉంచండి. హ్యాండ్ షుడ్ బి ఫేసింగ్ టు సీలింగ్. అబ్జర్వ్ ద చేంజెస్ ఇన్ యువర్ బాడీ. Next, we'll start second round of Kapalabhati. చేతులు మీ అరచేతులు మోకాల పైన బోధించి ఉంచండి. Take normal breath in, breathe out. One more normal breath in, breathe out slowly. Start out, 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 out. Hands open చేసి మీ థైస్ పైన ప్లేస్ చేయండి. ఫేసింగ్ టు సీలింగ్. Palms should be facing to ceiling. Don't open your eyes. Observe the changes in your body. Take every change as a positive vibe. Next, we start third round of Kapalabhati. Close your knees with your palms. Take normal breath in. Breathe out. One more normal breath in. Breathe out slowly. Start out, 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 out. కళ్ళు మూసుకొని ఉంచండి. మీ అరచేతులు ఓపెన్ చేసి సీలింగ్ వైపు పెట్టండి. మీ శరీరంలో కలిగే మార్పులను అబ్జర్వ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ we'll start Brahmani Pranayama. ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి. నెమ్మదిగా వదలండి. మరొక దీర్ఘమైన శ్వాస తీసుకోండి. అతి నెమ్మదిగా వదలండి. Breathe in, breathe out. Breathe in, breathe out. Breathe in, breathe out.
మీ అరచేతులు ఓపెన్ చేసి తొడల పైన ఉంచండి. మనం నెక్స్ట్ క్యాండిల్ బ్లోయింగ్ చేద్దాము. క్యాండిల్ బ్లో బ్రీతింగ్. టేక్ నార్మల్ బ్రీత్ ఇన్, breathe out slowly. One more normal breath in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out, breathe in, breathe out. కళ్ళు మూసుకొని ఉండండి. మీ శరీరంలో కలిగే మార్పులను అబ్జర్వ్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ మనము యోజిక్ బ్రీతింగ్ ప్రాణాయామం చేద్దాము. మనం గాలి తీసుకునేటప్పుడు మన నాభి ప్రదేశం నుంచి గాలి తీసుకుంటూ దాన్ని మనం ఛాతి ప్రదేశం వరకు తీసుకొచ్చి ఎక్స్పాండ్ చేస్తూ ఉండాలి. గాలి మన భుజాలు కూడా ఎక్స్పాండ్ చేయాలి. మనం ఎంత వీలైతే అంత గాలి తీసుకొని మనం మళ్ళీ నిదానంగా ప్రతి దాని నుంచి షోల్డర్ నుంచి ఫస్ట్ గాలి లీవ్ చేయడం, తర్వాత చెస్ట్ నుంచి, తర్వాత మన నాభి ఫుల్ ఆఫ్ గాలి మొత్తం బయటకు తీసుకురావడం చేయాలి. ఫస్ట్ నార్మల్ బ్రీత్ తీద్దాము. ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి, నెమ్మదిగా వదలండి. మరొక దీర్ఘమైన శ్వాస తీసుకోండి, అతి నెమ్మదిగా వదలండి. స్టార్ట్. బ్రీత్ ఇన్, continue breathing, expand your chest, continue, expand your shoulder bones, and breathe out. Slowly breathe out, breathe out, and one more time, breathe in, expand your stomach, continue breathing, expand your chest, your lungs, continue, expand your shoulder bone, and breathe out slowly. Slowly. Completely breathe out. And one more time. Breathe in, expand, continue breathing, and breathe out slowly. Now we will do Nadi Shodhana Pranayama. మీ లెఫ్ట్ హ్యాండ్ చిన్ముద్రలో ఉంచేసి లెఫ్ట్ థై పైన ఉంచండి. రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్, మిడిల్ ఆఫ్ ద ఐబ్రోస్, థంబ్ ఫింగర్ రైట్ నోస్ట్రిల్, రింగ్ ఫింగర్ లెఫ్ట్ నోస్ట్రిల్. నిదానంగా గాలి తీసుకొని వదలండి. ఒక దీర్ఘమైన శ్వాస తీసుకోండి, నెమ్మదిగా వదలండి. మరొక దీర్ఘమైన శ్వాస తీసుకోండి,
అతి నెమ్మదిగా వదలండి. స్టార్ట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. Breathe in, breathe out slowly. Breathe in, breathe out. 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 కళ్ళు మూసుకొని ఉండండి. మీ అరచేతులు చిన్ముద్రలో ఉంచి థైస్ పైన ప్లేస్ చేయండి, ఫేసింగ్ టు సీలింగ్. Observe the changes that are in your body. నెక్స్ట్ మనం మెడిటేషన్ చేద్దాము. డోంట్ ఓపెన్ యువర్ ఐస్. ఇప్పుడు మనము పంచకోశ ధ్యానం చేస్తాము. సుఖంగా కూర్చుందాం. వెన్నెముక నిటారుగా, శరీరాన్ని విశ్రాంతిగా ఉంచండి. దీర్ఘమైన శ్వాసను తీసుకోండి. నెమ్మదిగా వదిలేయండి. మరోసారి దీర్ఘమైన శ్వాసను తీసుకోండి. లోపల ఆపుకొని నెమ్మదిగా వదులుతూ శరీరాన్ని విశ్రాంతిగా చేసుకోండి. మన పరిసరాల్లో వినిపించే అన్ని శబ్దాలు వినండి.
అన్ని శబ్దాలని అంగీకరించండి. ఈ క్షణములో మన చుట్టూ ఉన్న వాతావరణంతో సామరస్యంగా ఉందాం. మరో శ్వాసను తీసుకోండి, నెమ్మదిగా వదిలేయండి. మన శ్వాసను తీసుకునేప్పుడు శక్తి దొరుకుతుంది, వదిలే అప్పుడు శరీరముకు విశ్రామం దొరుకుతుంది. గమనించండి. మీ శరీరం యొక్క బరువుని జ్ఞాపకం చేసుకోండి. 50 కిలోలు, 60 కిలోలు, 70 కిలోలు, ఎంతైతే అంత. మీ శరీరం బరువంతా మీరెక్కడ కూర్చున్నారో అక్కడే ఉంచండి. మరో శ్వాసను తీసుకోండి, మళ్ళీ నెమ్మదిగా వదిలేయండి. ముఖములో చిరునవ్వుతో మరోసారి శ్వాసం పీల్చండి. శ్వాస వదులుతూ ముఖంలోని కండరాలు మరింత విశ్రాంతిగా చేసుకోండి. మన శరీరాన్ని గమనిద్దాం. మన శరీరం ప్రకృతి, భగవంతుడు ప్రసాదించిన అందమైన బహుమానం. మీ శరీరాన్ని గౌరవించండి, ఆదరించండి. మొత్తం శరీరాన్ని విశ్రాంతి చేసుకోండి. ఈ శరీరానికి మనం చాలా రుణపడి ఉన్నాం. మన శ్వాసని గమనిస్తాం. ఈ శ్వాస శరీరంలోనికి వెళుతూ బయటికి వస్తూ మనల్ని జీవించాలని చేస్తుంది. మనం ఈ శ్వాసకి చాలా రుణపడి ఉన్నాం. చిరునవ్వుతో మన పిలిచే ప్రతి శ్వాసను గమనించండి. శ్వాసను పీల్చండి, వదులుతూ విశ్రాంతిని పొందండి.
మన ఆలోచనలు గమనిస్తాం. మంచి ఆలోచనమైన లేదా చెడు ఆలోచనమైన యథాతథంగా అంగీకరించింది. మరో శ్వాసను తీసుకొని అతి నెమ్మదిగా వదిలేయండి. మన మనసుని లేదా చైతన్యాన్ని గమనిస్తాం. మన శరీరం ఒక బత్తి లాంటిది. దానిపైన వెలిగే జ్యోతి లాంటిదే మన మనసు. మన శరీర చుట్టూన మన మనసుని గమనిస్తాం. మన భావనలు గమనిస్తాము. సుఖమైన భావనలు లేక అసుఖమైన భావనలు యథాతథంగా అంగీకరించింది. మరోసారి శ్వాసను పిలుచుకోండి. నెమ్మదిగా వదిలేయండి. ఈ క్షణములో మీ భావనలతో మీ సామరస్యంగా ఉన్నారు. మరొక్కసారి శ్వాసను తీసుకొని నెమ్మదిగా వదిలేయండి.
ఓం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. అన్ని ప్రయత్నాలు మానుకొని విశ్రాంతిగా కూర్చోండి. మీరు శాంతి స్వరూపులు, ఆనంద స్వరూపులు. మీలోని భావనలు గమనించండి.
మీ ఆలోచనలు గమనించండి. ఒక దీర్ఘ శ్వాసను పీల్చండి, నెమ్మదిగా వదిలేయండి. ఒక దీర్ఘ శ్వాసను పీల్చండి, నెమ్మదిగా వదిలేయండి. నెమ్మదిగా నెమ్మదిగా మీ శరీరాన్ని, వాతావరణాన్ని గమనిస్తూ అతి నెమ్మదిగా కళ్ళు తెరవండి. ఇక